హాయ్ హలో అండి, నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో చెరువులో రొయ్యల వేట అనేది చేయడానికి అయితే ఈయన రెడీగా ఉన్నారు. అయితే ఈ చెరువులో రొయ్యల వేట అనేది ఏ విధంగా చేస్తారంటే, మా సైడు చేప రొయ్య కలిపేస్తారండి. చేప రొయ్య కలిపేస్తే ఇప్పుడు మనకి రొయ్య అనేది కౌంట్కి వస్తే ఇలా ఇసురువాళ్ళతో పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రొయ్యలు పట్టడానికి చెరువు అంతా వల్లేసి ఆయిల్తో లాగా అవసరం లేదు. ఇలా మేత వేసి రొయ్యల్ని సింపుల్గా పట్టచ్చండి. అయితే మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇదివరకులాగా చెరువులు బాగాలేదండి అసలు పరిస్థితులు. రొయ్యల చెరువులు కంప్లైంట్లే బాగా ఎక్కువ వస్తున్నాయి. అందుకని చాలామంది చెరువులు అనేది చాలా తగ్గించడం జరిగింది. వనమి కల్చర్ అనేది ఎక్కడో చాలామందికి రేర్గా అదృష్టం ఉంటే కౌంట్ అనేది వస్తుంది. అది చాలా తక్కువ, 100లో 10 మందికి అయితేనే పనిచేయడం జరుగుతుంది చెరువులు. కానీ చాలామందికి దెబ్బేస్తున్నాయి, బాగుంటలేదు. ఓకేనండి, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చెరువులో రొయ్యలు ఈ కౌంట్ వచ్చినాయి. ఈ కౌంట్ అనేది కామెంట్ చేసి చెప్పండి.